ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఆ పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచండి. రెగ్యులర్గా బీపీ షుగర్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. హలో, డాక్టర్ కృష్ణప్రసాద్ స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? సార్, నేను మందాకిని. మందాకిని గారు చెప్పండి. నేను గుర్తుపట్టలేదండి, సారీ. యాక్చువల్గా మీ నెంబరు ఫీడ్ చేసుకున్నాననే నాకు గుర్తు, కానీ ఏమో మరి మీ పేరు రాలేదు. అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే రోజు మార్నింగ్ నుంచి రకరకాల బ్యాంకు వాళ్ళు, క్రెడిట్ కార్డ్స్, లోన్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. అలా మళ్ళీ ఎవరో చేస్తున్నారు అనుకున్నాను. సారీ అండి. అయ్యో, భలే వారే సార్. మీరు సారీ చెప్పడం ఏంటి? మీరు ఎలా మాట్లాడినా పెద్దవారే. నేను మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకండి? నేను మీరు అనుకుంటున్నంత పెద్దవాణ్ణేం కాదు. చెప్పండి మందాకిని గారు, విషయం ఏంటి? ఏం లేదు సార్, చాలా రోజులైంది కదా అని క్యాజువల్గా చేశాను. మీరంటే వర్క్లో ఫుల్ బిజీగా ఉండి మీకెవరూ గుర్తుకు రారు. కానీ మాకలా కాదు కదా సార్. మీరన్నా మీ పిల్లలన్నా ఎంతో అపారమైన ప్రేమ. థ్యాంక్ యూ మందాకిని గారు. ప్రియాంక ఎలా ఉంది? షీఈ్ ఫైన్. ఏం చేస్తుంది? హాస్పిటల్కి వచ్చిందా? తను కూడా మీ దగ్గరే ఉందా? లేదండి, ఇంకా రాలేదు. ప్రియాంకతో ఏమైనా పనా? కాల్ చేయమని చెప్పాలా? పెద్దగా పనేం లేదు సార్, కానీ ఒక విషయం గురించి మాట్లాడదామని అనుకున్నాను. అవునా? ఏంటండి అది? అది ప్రియాంకతోనే మాట్లాడదామని అనుకున్నాను. నాతో షేర్ చేయకూడని విషయమా? అలా అయితే ప్రియాంకతోనే మాట్లాడండి, నో ప్రాబ్లం. సార్, అలా ఏం కాదు. ముసుగులో గుద్దులాటలెందుకు, మిమ్మల్ని అడిగేస్తా. ప్రియాంక మీ కేసుకొచ్చిన ఆఫీసర్, అదే ఆ డిఎన్ఏ ఆఫీసర్, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు మన హాస్పిటల్ ఫీల్డ్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అందరి దగ్గర దాని గురించే చర్చలు. ఫోటోనా? ప్రియాంకదా? అసలు డిఎన్ఏ ఆఫీసర్తో తనెందుకుంది? భయపడాల్సిన పనేం లేదు సార్, మీరు కంగారు పడకండి. ఆ ఫోటో నేను మీకు పంపిస్తాను. 1 minute. అయినా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం కూడా కష్టం అయిపోతుంది సార్. ఫోటో వచ్చిందా సార్? చూస్తున్నానండి. నేను ఫోన్ చేయడానికి రీజన్ ఇదే సార్. ఈ విషయం మీకు తెలుసో లేదో ఒకసారి చెప్దామని కాల్ చేశాను. విషయం తెలిస్తే అయినా మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జాగ్రత్త పడతారని చేశాను. మరోలా అనుకోకండే. అయ్యో, ఎంతో మాట అండి. అసలు మీరు చెప్పేదాకా మాకు ఈ విషయమే తెలియదు. అనుకోవటం అటు ఉంచండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పి మీరు నన్ను మరీ దూరం చేస్తున్నారు. అదేం కాదు మందాకిని గారు. ఆడపిల్ల కదండి, అందుకనే విషయం నాకు తెలియగానే వెంటనే మీకు చెప్పాలనిపించింది. అలా ఫోటో చూశాను, ఇలా మీకు కాల్ చేశాను. థ్యాంక్స్ మందాకిని గారు, మీకు చాలా కృతజ్ఞతలు. మీరు మాట ముందొకసారి మాట వెనకొకసారి థ్యాంక్స్ చెప్తుంటే చాలా కష్టంగా ఉంది. ఇలా ఇంకొకసారి చెప్తే నేను మీకు ఫోన్ చెయ్యాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సరే మందాకిని గారు, ఇంక చెప్పను.
ఓకే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆ విషయాన్ని మీరంతా లైట్ తీసుకోకండి. అది ఎక్కడి వరకు వెడుతుందో ఏంటో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ ఫోటో ఏంటి? ప్రియాంక ఎందుకు అతన్ని కలిసింది? ఇది నిజమేనా లేకపోతే ఏ అయినా? ఒకసారి ప్రియాంకని అడిగితే పోలా? వద్దులే. ప్రియాంక ఇప్పుడు ఎక్కడుందో, ఏ మూడ్లో ఉందో పొరపాటుని అడిగితే నిజమో కాదో తెలుసుకోకుండా నన్నే అడుగుతారా అని ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఇంటికి వెళ్ళి నిదానంగా అడిగి తెలుసుకుంటాను. మందాకిని ఫోటో అనగానే ఇంకా ఏ ఫోటో అని భయపడ్డాను. బతికించావు దేవుడా. కానీ ఈ ఫోటోలో ప్రియాంక డబ్బిస్తున్నట్టుంది. ఇప్పుడు ఈ ఫోటో ఏ సమస్య తీసుకొస్తుందో ఏంటో.